హలో ఎవ్రీబడి. చాలామంది నన్ను అడిగారు, అసలు మీరు మండల చేసేటప్పుడు ఏం టూల్స్ వాడతారు, అసలు దానికి అవసరం ఎలాంటి టూల్స్ అవసరము, ఆ టూల్స్ ఎలా వాడాలి అనే క్వశ్చన్ నన్ను చాలామంది అడిగారు. సో ఈరోజు నేను ఆ టూల్స్ ఏంటి అండ్ అవి ఎలా యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ థింగ్, మనకి మండలాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక పెన్సిల్, ఒక ఇరేజర్, ఒక కంపాస్ అండ్ మండాలా టూల్స్ సెట్ దొరుకుతుంది, ఇవన్నమాట. సో అండ్ ఒక ప్రొట్రాక్టర్. మండాలా ఏంటంటే సర్కిల్స్లో చేస్తారు, సర్కిల్స్ గీసుకొని సర్కిల్స్లో చేస్తారు కాబట్టి డాటింగ్ మనము ఫస్ట్ సర్కిల్స్ యూజ్ చేసుకొని ఆ సర్కిల్స్ని గైడ్ లాగా యూజ్ చేసుకొని మనం డాట్ చేస్తాము. సో ఫస్ట్ థింగ్, ఈ కంపాస్ ఎలా వాడాలో చెప్తాను. సో అందరికీ తెలుసు, మనం చిన్న ఉన్నప్పుడు మ్యాథ్ క్లాస్లో ఎంతో స్ట్రగుల్ అయ్యాము ఈ కంపాస్ ఎలా వాడాలి, ఎలా చేయాలి అనేది. సో నాకు అనిపించింది యూజ్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఓకే ఇలా నా మ్యాథ్ క్లాసెస్ వాడుకుంటున్నాను అని అనిపించింది. సో నా చిన్నప్పటి డేస్ గుర్తొచ్చాయన్నమాట. సో కమెంట్ డౌన్ బిలో ఇఫ్ మీకు కూడా మీ చిన్నప్పటి డేస్ గుర్తొస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే నేను ఏదో ర్యాండమ్గా గీసుకుంటున్నాను ఇక్కడ, బట్ మళ్ళీ నెక్స్ట్ నా అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను అసలు సెంటర్ ఎలా కనుక్కోవాలి ఒక సర్క్యులర్ వుడెన్ ప్యానల్కి అండ్ దానికి ఎలా సర్కిల్స్ గీసుకోవాలి అనేది. సో నాకు ఇక్కడ ఏం మెజర్మెంట్ లేదు, నేను ఏదో ర్యాండమ్గా దగ్గరగా సర్కిల్స్ గీసుకుంటున్నాను. సో దట్ వద్దు అన్నప్పుడు లాస్ట్లో ఈరేస్ చేసేయచ్చు కదా, అందుకని. సో మీరు కూడా ఇలా సర్కిల్స్ గీసుకొని ఈ సర్కిల్స్ని గైడ్స్ లాగా యూజ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇంకా కొన్ని లోవర్ సర్కిల్స్ గీసుకుంటున్నాను. అండ్ సో ఈ సర్కిల్స్ అనేది ఏమి ఇట్లా మెజర్మెంట్ ఏం లేదు, సో ఇట్స్ మీ ఇష్టం, ర్యాండమ్గా ఎట్లయినా గీసుకోండి. బట్ మేక్ ష్యూర్ ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ మీరు దగ్గరగా సర్కిల్స్ గీసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ ఒక సర్కిల్ గీసింది వేస్ట్ అయినా ఇట్స్ ఓకే, బట్ మీరు ఆన్ ద గో ఏం డిజైన్ వేస్తారో మీకు తెలియదు కదా, సో అందుకని దగ్గరగా గీసుకోవడం ఈజీ. సో ఇలా నేను సర్కిల్స్ గీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక లైన్ గీసుకుంటాను. సో దట్ ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ మనం ఎక్కడైతే పెట్టామో ఆ సెంటర్ నుంచి ఒక లైన్ గీసుకున్నాము. సో ఈ సెంటర్ని మనం రిఫరెన్స్గా తీసుకొని కంపస్లో దీనికి ఒక గైడ్ ఉంటుంది అనమాట, ఇక్కడ ఈ సెంటర్ పెట్టడానికి. సో ఇక్కడ పెట్టేసి మనము ఈ ప్రొట్రాక్టర్ ఎందుకు వాడతాము అంటే మనకి ఎన్ని డివిజన్స్ కావాలో ఈ సర్కిల్స్లో పెట్టుకోవడానికి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎవ్రీ 10 డిగ్రీస్కి నేను ఒక డాట్ గీసుకుంటున్నాను. సో అండ్ సేమ్ వే ఇటు కూడా ద అదర్ సైడ్.
సో డాట్స్ పెట్టుకున్నాం కదా, సో ఇప్పుడు ఈ లైన్స్ని జాయిన్ చేయాలి. సో మనము ఈ సర్కిల్స్ ఎలా గీసుకోవాలి, ఈ లైన్స్ ఎలా గీసుకోవాలో చూసాం కదా సర్కిల్స్లో. మనం ఇప్పుడు ఈ టూల్స్ గురించి డిస్క్రైబ్ చేస్తాను. దీంట్లో మనకి ఏంటంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇలా థిన్గా ఉంటాయి, ఇంకొకటి ఏంటంటే ఇలా థిక్గా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ యూస్ చేసినప్పుడు మనకు డిఫరెంట్ సైజెస్ ఆఫ్ డాట్స్ వస్తాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే దీని టిప్ ఉంటుంది కదా, సో దీని టిప్ తెలుస్తుంది మనకి ఎంత సైజ్ ఆఫ్ డాట్ ఇస్తుంది అనేది. సో ఇవన్నీ నేను ఈ ప్రోడక్ట్ గురించి అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఎక్కడ కొన్నాను అండ్ లింక్స్ అన్నీ. సో ఈరోజు నేను డెమాన్స్ట్రేషన్కి పింక్ అండ్ గ్రీన్ కలర్స్ తీసుకున్నాను. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క టూల్లో అసలు డాట్ సైజ్ ఎంత ఉంటుందో ఈ బ్లాక్ షీట్ మీద పెట్టి చూద్దాము. సో ప్రస్తుతానికి నేను ఇది ఫ్లిప్ చేస్తున్నాను సో దట్ ఇక్కడ యూస్ చేసుకుందామని. మనం ఇప్పుడు ఈ టూల్స్ని ఎలా వాడుకుందామో చూద్దాము ఒక్కొక్కటి. సో ఫస్ట్ నేను ఈ స్మాల్ డాట్స్తో స్టార్ట్ చేస్తున్నాను. సో టూల్ ఎలా యూస్ చేయాలి అంటే జస్ట్ మనము కలర్లో డిప్ చేసి కొంచెం కలర్ దీనికి అంటేలా చూసుకొని డిప్ చేయడమే. సో నెక్స్ట్ నేను బిగ్ టూల్స్ కూడా దీంట్లోనే యాడ్ చేస్తాను సో దట్ మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. బిగ్ టూల్స్ సో దీన్ని కూడా జస్ట్ కలర్లో ఇలా డిప్ చేసి మనం జస్ట్ మరీ ఇట్లా ప్రెస్ చేయకుండా లైట్గా ఈ కలర్ని మన బోర్డ్ మీద పెట్టుకోవాలి. సో ఇలా డిప్ చేసి వెరీ లైట్గా, మరీ ప్రెస్ చేస్తే మనకి కలర్ విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వెరీ లైట్గా డిప్ చేయాలి. సో ఓకే, సో మీరు చూస్తున్నారు కదా డిఫరెంట్ డాట్స్, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ డాట్స్ ఎలా వస్తున్నాయో మనము. సో ఇవి దృష్టిలో పెట్టుకొని మనం ఏ ప్యాటర్న్ అయితే చేస్తామో దానికి ఏ టూల్ అయితే అవసరమో దాని ప్రకారంగా యూస్ చేసుకుంటాము. ఓకే, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డాట్. ఫస్ట్ నార్మల్గా మనం సర్క్యులర్ డాట్స్ ఎలా పెట్టుకుంటామంటే ఏదైనా ఒక టూల్ తీసుకొని సెంటర్లో ఒక డాట్ ఉంది కదా, సో నెక్స్ట్
ఈ ఈ లైన్స్ గైడ్స్గా తీసుకొని నేను చేస్తున్నాను. మామూలుగా అయితే సర్కిల్స్ గైడ్గా తీసుకొని చేస్తాము. ఇట్లా 4 sides 4 డాట్స్ పెట్టేసుకొని మధ్యలో డాట్స్ పెడతాం. సో దట్ మనకి ఆ సర్కిల్ అనేది ఈవెన్గా కనిపించడానికి. సో ఇది ఒక ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనం ఒక బిగ్ డాట్ తీసుకున్నాము. బిగ్ డాట్ పెట్టేసుకొని నెక్స్ట్ ఒక స్మాల్ టూల్ తీసుకొని ఫస్ట్ ఒక డాట్ పైన పెడదాము, బిగ్ డాట్. అండ్ దెన్ కొంచెం ఎక్స్ట్రా తీసుకొని మళ్ళీ దానికి సేమ్ ఇప్పుడు ఎంతైతే డిప్ చేసామో కలర్ దాంతోటే మనం కంటిన్యూ చేయాలి. సో 1 2 3 4 5. సో మనం ఎక్స్ట్రా కలర్ ఏం డిప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఒక్కసారి డిప్ చేసామనుకో దాన్నే మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. సో దాట్ మనకి స్మాల్ డాట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటంటే దీనికే మనము కొంచెం పెద్ద డాట్స్ యాడ్ చేసుకోవాలనుకో దీనిపైననే యాడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగానే సేమ్ ఒక్కసారి డిప్ చేసిన కలర్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఇది ఇలా మనము ఎక్స్టెండ్ చేయాలనుకుంటే కొంచెం బిగ్గర్ డాట్స్ వెళ్తూ ఉండాలి. సో నెక్స్ట్ ఇంకొంచెం బిగ్ డాట్ చేయాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే సో ఫస్ట్ ఒక బిగ్ డాట్ని క్రియేట్ చేసుకోండి, దాని నెక్స్ట్ డాట్ని కూడా క్రియేట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకా మనం రెగ్యులర్గా ఒకటేసారి కలర్ ఫిల్ చేసేసుకొని కంటిన్యూ చేసుకోవాలి. సో ఇట్లా ఎక్స్టెండెడ్ ప్యాటర్న్స్ చేసుకోవచ్చు దీంట్లోనే. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తాను. సో ఏంటంటే సేమ్ ఇంతకుముందు లాగానే మనం ఒక బిగ్ డాట్ పెట్టుకుందాము. పెట్టుకొని దీన్ని ఒక నార్మల్ టిప్, కొంచెం లావుగా ఉన్న టిప్ ఉన్న టూల్ని తీసుకొని కలర్ తీసుకొని ఒక డాట్ పెట్టండి. పెట్టి అలానే స్లోగా ఇలా పుల్ చేసేయండి. సేమ్ అలానే ద అదర్ సైడ్ ఇట్లా డాట్ పెట్టేసుకొని స్లోగా పుల్ చేసేయండి. సో మీకు ఇట్లా కర్వ్ వచ్చేస్తుంది. సో మీరు దీన్ని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇట్లా సైడ్కి పెట్టేసుకొని సో దీనికి ఏంటంటే కొంచెం కలర్ మంచిగా ఫిల్ చేసుకుంటే బెటర్. సో ఇలా పుల్ చేసేయండి. ఓకే, ద సేమ్ వే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే సైడ్కి పెట్టేసుకొని మళ్ళీ ఇలా సైడ్కి పెట్టేసుకొని మళ్ళీ పుల్ చేయొచ్చు. సో కొంచెం స్టడీ హ్యాండ్స్ కావాలి దీనికి పుల్ చేయడానికి, కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుండొచ్చు. సో ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. మీరు కూడా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇలానే బ్లాక్ చార్ట్ షీట్ ఒకటి తీసుకొని దాంట్లో లైన్స్ గీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇలా వచ్చేస్తుంది అనమాట ఒక ప్యాటర్న్. లెట్స్ డిప్ సమ్ కలర్ అండ్ ఒక డాట్ పెట్టేసుకుందాం. ఇక్కడ సేమ్ ఇలా పైన చూపించిన విధంగానే ఉంటుంది ఇది, బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. నేను చూపిస్తాను. సో కలర్ డిప్ చేసుకొని
ఇనీషియల్గా చెప్పినట్టు ఫస్ట్ డాట్ అండ్ సెకండ్ డాట్స్. సో మెయిన్ థింగ్ ఇది చేసేటప్పుడు ఏంటంటే నువ్వు ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, మొత్తం ఇలా గట్టిగా నొక్కి పట్టుకోవద్దు ఈ టూల్ని పేపర్ మీద. జస్ట్ లైట్గా ఇట్లా పైన టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఆ సర్కిల్ అనేది ఈ టూల్ ఎలా ఉందో అలానే వస్తుంది, లేకపోతే అది అటు అటు ఇటు కదిలే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం బిగ్గా తీసుకుందాం. సో మ్యాంగో ప్యాటర్న్ ఎలా చేయాలి అంటే ఒక సైడ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ డాట్ పెట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఒక శాంపుల్ సర్కిల్ గీసుకొని చూపిస్తాను. ఫస్ట్ కలర్ ఫిల్ చేసుకొని ఒక డాట్ అయితే పెట్టుకున్నాము. నెక్స్ట్ స్మాలెస్ట్ డాట్ తీసుకున్నాను, దాంట్లో కలర్ ఫిల్ చేసుకొని సో నెక్స్ట్ సైజ్ ఆఫ్ డాట్ తీసుకున్నాము. సో మీరు కావాలంటే డైరెక్ట్గా పక్కన స్టార్ట్ చేయొచ్చు ఇట్లా పెట్టడం. సో మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో ఎవ్రీ డాట్ తర్వాత మళ్ళీ కలర్ ఫిల్ చేసుకోవాలి, ఎందుకంటే సేమ్ సైజ్ రావాలి అంటే అలా చేసుకోవాలి. లేదంటే సేమ్ ఒకసారి ఫిల్ చేసి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటే ఇలా స్మాల్ డాట్ లాగా వస్తూ ఉంటుంది నెక్స్ట్ది. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకొంచెం పెద్దది తీసుకున్నాము. సో బేసిక్గా ఈ డాట్స్ని పక్కన పెట్టుకోవాలి ఇలాగా. ఇది ఫస్ట్ టైం రాకపోతే ఏం కంగారు పడకండి, జస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, వస్తుంది. మెయిన్ థింగ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది మీరు కలర్ మళ్ళీ ఫిల్ చేస్తూ ఉండాలి ఇలా. అండ్ నెక్స్ట్ మనం కొంచెం ఓకే, ఇవన్నీ చూసారు కదా. సో మీరు కూడా ట్రై చేయండి.